నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో వరద బీభత్సానికి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. జర్నలిస్టులను సత్కరించిన జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు. మేఘాద్రి గెడ్డ రిజర్వర్ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్న విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్. తీరం దాటిన వాయుగుండం, ఊపిరి పీల్చుకున్న 2 తెలుగు రాష్ట్రాలు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేళ్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విజయవాడలో వరదల బీభత్సానికి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వరదల కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటన్నింటినీ రాజకీయ హత్యలుగానే పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, రాష్ట్రం నడి ఒడ్డున విజయవాడ ప్రాంతంలో అంతా వరద వస్తుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. విజయవాడ వరద సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వరదల సమయంలో ప్రజల అవస్థలను పక్కన పెట్టి పూటకో ప్రెస్ మీట్ పెట్టి ఈ విపత్తును పబ్లిసిటీకి చంద్రబాబు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడంపై లేదని మండిపడ్డారు. బుడమేరు కాల్వ నుంచి వరద ప్రవహిస్తూ వస్తుందని తెలిసి కూడా డిఈ హెచ్చరికలను లెక్క చేయలేదని తెలిపారు. 20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా స్పందించలేదని మరికొంతమంది అధికారులు చెప్పారన్నారు. వరద గురించి ముందే తెలిసినా ఎందుకు అప్రమత్తం చేయలేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వరద నిర్లక్ష్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచినటువంటి 10 రోజులుగా విజయవాడని ముంచెత్తినటువంటి వరద, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు, ఇవన్నీ గడిచినటువంటి 10 రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు, దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని, పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో
అసలు ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా, అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు, రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఈ గారు కానీ, లేదా సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి మీకు వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్లే చేసి వినిపిస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా మీ ద్వారా ప్రజలు వారు ఏ మాటలు చెప్పారో, వీరు ఏ రకంగా స్పందించారో అనేటువంటి దానికి, ఈ ప్రభుత్వం ఏ రకంగా స్పందించినటువంటి దానికి ఒక ఉదాహరణ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకి వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకసారి మీ ముందు ప్లే చేస్తారు. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్ కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నా అట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా, సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయితే ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేము. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తున్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్తాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు, ఎస్సీ గారు, కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పంటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మధ్యాహ్నం, మాకు ఇక్కడ పొద్దున శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మేము ఆపరేట్ చేస్తాం చెప్తాం. నేను కూడా డైరెక్ట్ గా ఎంఆర్ఓకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది. వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. అంత పైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంత వచ్చేస్తుందని కానీ, దానికి అది గండిపడిపోతుందని కానీ, బికాస్ దేవర్ యూజింగ్ ద రెగ్యులేటర్ కృష్ణా నదిలోకి నీళ్ళు వదలడానికి 15,000 క్యూసెక్స్ కెపాసిటీతో బుడమేరు ఛానల్ కృష్ణా నదిలోకి వెళ్తుంటుంది. సో 40,000 క్యూసెక్స్ వచ్చేసినాయంటే ఒకేసారి, సో ఆ ఛానల్ సరిపోలేదు. సో ఆ గండి కొట్టేసి రెండు వైపుల నుంచి మాకు నీళ్ళు వచ్చేసరికి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇట్ వాస్ అన్ఫోర్సీన్ అండి. ఇట్ ఈస్ నాట్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ అలర్ట్ ఆర్ ఎనీథింగ్, మాకే అలర్ట్ లేదు. ఇది ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి దానికి వీరందరూ కూడా ప్రభుత్వ అధికారులే కదా, వివిధ హోదాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లీపురంలో తన కార్యాలయంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం కూడా జర్నలిస్టుల అభివృద్ధికి కృత నిశ్చయంతో ఉందన్నారు. డాక్టర్ కందుల నాగరాజు ఘనంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తాను ఒక అతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు ఒక వారధిగా పనిచేస్తున్నారని వెల్లడించారు. సమాజానికి చేస్తున్న వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఇప్పటికీ జర్నలిస్టులలో చాలా మందికి సొంత ఇల్లు లేని వారు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు ఆలోచిస్తుందని చెప్పారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశాఖ జర్నలిస్టులకు జర్నలిస్టు డే సందర్భాన్ని పురస్కరించుకొని అతిథులు చేతుల మీదుగా సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన పరిధి మేరకు కూడా జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం సుమారు 60 మంది జర్నలిస్టులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివప్రసాద్ రెడ్డి, బివి రామ్, డాక్టర్ సునీల్, 32వ వార్డు ఇన్ఛార్జి కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
అన్న గణ శ్రీనిబాబు గారు చెప్పినట్టుగా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా జీవంలో ఒక పార్ట్గా మీరుంటూ ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అందిస్తూ ఇవాళ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రాణాలతో చెలగాటమాడుతూ 24 గంటలు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్ట్ సోదరులు వాళ్ళకి ఎంత చేసినా తక్కువ అని భావిస్తా. నేను నా వంతు ఎప్పుడు ఏం చేసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను వాళ్ళకే ఇస్తూ ఉంటాను. చాలామంది 5 స్టార్ రోడ్లో పెడదాం ఎంత ఖర్చైనా పర్లేదు, నేను ఏదైనా చేయగలిగితే వాళ్ళకి అలా ఆలోచిస్తూ ఉంటాను నేను. సో వాళ్ళు ఈ దేశ సమాజంలోకి చాలా అవసరమైన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్మానించడం చాలా మంచి పరిణామం. నాగరాజు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక భద్రత మరి ఫోర్త్ పిల్లరపు ఎస్టేట్ మీరంతా కూడాను ఈ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ కళ్ళు చెవులు మీరే. అటువంటి మీకు సరైనటువంటి భద్రత లేదని నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఒక సొంత ఇల్లు లేదు, ఒక కుటుంబాన్ని ఒక పిల్లలు చదివించుకోవాలన్నా సరే మీరు కష్టపడితే చదివించుకోవడమే తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా మీకు ఏమి అందుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మాట మీకు చెప్తున్నాను, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో మీకు మాట చెప్పడం వల్ల రేపు రానున్న రోజుల్లోనైనా సరే మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కనీసం మీకు ఏమైనా సరే సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు మరి ఇవాళ గుంటూరు కానీ లేదంటే మరి విజయవాడ కానీ ఖమ్మం కానీ మరి ఎలాగొన్నట్టు జలంలో మునిగిపోయి అందరూ కూడా సుమారుగా చాలామంది మరణించారు. ప్రత్యేకంగా మనకి జర్నలిస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి వంశీ గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పడిలేచిన కెరటం మనందరికీ తెలుసు. మనలో ఒకడే ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా ఆయన ఎమ్మెల్యే కాదు, మంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఆయన స్థాయి ఎప్పుడు కూడా మనలో ఒకరిలాగా ఫీల్ అవుతారు, మనలో ఒకరిలాగా పరిగెడతారు, మనలో ఒకరిలాగా విచ్చేస్తారు. ఏ రోజు కూడా ఆయన వేషదాసనలో కూడా ఏవి కూడా మారదు. మేఘాద్రి గడ్డి రిజర్వేర్ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెందుర్తి మండలంలోని మేఘాద్రి గడ్డె రిజర్వేర్ స్థితిగతులను విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిజర్వేర్ పరివాహక ప్రాంతాలు గోపాలపట్నంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రిజర్వేర్ నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 57.4 అడుగుల మేర నీరు జలాశయంలోకి చేరిందని అన్నారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతంలో వర్షాలు లేనందున ఎటువంటి ఇబ్బంది లేదని, పరిస్థితి అదుపులో ఉన్నట్లు చెప్పారు. జలాశయంకు ఉన్న 6 గేట్లకు గాను 4 గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రిజర్వాయర్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు 57.4 అడుగులు ఉంది ప్రజెంట్. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింహగిరిపై ప్రకృతి జలాధారాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గంగాధర, చాకిధారల నుంచి భూగర్భ జలాలు దూసుకుంటూ ముందుకు ఉరుకుతున్నాయి. సింహగిరి మెట్ల మార్గం నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుంది. మెట్ల దారికి ఆనుకొని ఉన్న కాల్వలు ఉరుకలెత్తుతూ దిగువకు ప్రవహిస్తున్నాయి. దారాల వద్ద కొలువుదీరి ఉన్న దేవతా విగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ 7 సహజ దారాలు బయటకు ఉరుకుతున్నాయి. ఆంజనేయ స్వామివారి ఆలయం వెనుక భాగం నుంచి వరద ఏరులై పారుతుంది. ఘాట్ రోడ్లో అక్కడక్కడ చిన్న చిన్న రాళ్లు దొర్లుతున్నాయి.
వర్షం కొద్దిసేపు తెరుపునివ్వడంతో ఈవో శ్రీనివాసమూర్తి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సింహగిరిపై పలు ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. గంగాధారను పరిశీలించారు. భక్తులు తలనీలాలు సమర్పించే కేశఖండనశాల పాత భవనాన్ని ఈవో పరిశీలించారు. గతంలో ఈ భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడి పెను ప్రమాదం త్రుటిలో తప్పిన నేపథ్యంలో ఈవో ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనంలో భక్తులను అనుమతించకుండా పక్కనే ఉన్న మరో భవనంలో భక్తులు తలనీలాలకు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటింది. రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం కేంద్రం వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 2 రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతంలో ఏర్పడిన వాయుగుండం అది నిన్న అర్ధరాత్రి మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. అది ప్రస్తుతం మనకి తాజాగా అందిన సమాచారం ప్రకారం అంటే ఉదయం 8:30 గంటల ఆ ప్రాంతానికి అది పూరికి తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రదీప్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 90 కిలోమీటర్ల దూరంలోనూ, గోపాలపురికి తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఇది వాయు దిశగా కదులుతూ ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో ఈరోజు అది మరికొద్ది సేపట్లో అంటే ఇప్పుడు అందిన సమాచారం నెక్స్ట్ 3 అవర్స్లో అది పూరి ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అది ఫర్దర్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్గా సాయంత్రం తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ మిడ్ నైట్కి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో మనకి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే మోస్ట్ లైక్లీ అట్ మోస్ట్ మెనీ ప్లేసెస్ అని చెప్తున్నా. అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రైన్ఫాల్ ఈజ్ లైక్లీ టు అకర్ అట్ మెనీ ప్లేసెస్ ఆన్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్. అలాగే దక్షిణ కోస్తా చూస్తే అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ కొన్ని జిల్లాలకైతే ఇంకాను ఈరోజు కూడా భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల వరకు చూస్తే అదే భారీ వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోపాలపట్నం 91 వార్డులో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ నివాసం ఉంటున్న వారిని గోపాలపట్నంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గోపాలపట్నంలో ఉన్న పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే ఘనబాబుతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటామని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అన్ని సానుకూలంగా ఉండే వరకు పునరావాస కేంద్రాల్లో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బొచ్చేయపేట మండలంలో వడ్డాది వద్దనున్న విజయరామరాజుపేట బ్రిడ్జ్ గత సంవత్సరం కూలిపోవడంతో భీమిలి నర్సీపట్నం రోడ్డులో సుమారు 60 గ్రామాలకు రవాణా సౌకర్యం కొరవడింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కొరకు తాత్కాలిక కాజ్వేలు నిర్మించారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు కాజ్వేలు దెబ్బతిని ఆ తాత్కాలిక రహదారిపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో పాడేరు, అనకాపల్లి, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 60 గ్రామాల ప్రజల రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ దెబ్బతిన్న కాజ్వేలను అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ, ఎంపీటీఓలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చేపడతామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. వర్షాల వలన ముప్పుకు గురైన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని, తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి నాట్లు పూర్తిగా జలమయమయ్యాయి. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం దిబ్బపాలెం, ముదిర్ది ప్రాంతాల్లో
ఊడేరు వద్ద గైరమ్మ గెడ్డే గట్టు గండి కోయడంతో ఆ పొలాల్లోకి భారీగా నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరింత నీటి ముంపుకు దారితీశాయి. సుమారు 200 ఎకరాల్లో వరి నాట్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. శారదా నది నుంచి కొంతమేర ఊడేరు మార్టూరు మీదుగా నీరు ప్రవహించి శంకరం, రేపాక, సిహెచ్ఎం అగ్రహారం, నార్త్ 2, సౌత్ 2 పూర్తిగా వరి నాట్లు నీటి ముంపుకు గురైనట్టు వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బుడ్డివలస గ్రామంలో వర్షాలు కూలిపోయిన పాఠశాల భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని ఎందుకు కూల్చకుండా వదిలేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ఎంఈఓ 2 బాబులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనందపురం మండలం గంభీరం జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భీమిలి నియోజకవర్గంలో సమస్య ఉన్న ప్రాంతాలను పర్యటించనున్నారు. గంభీరం జలాశయంలో పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు జాగ్రత్తలు వహించాలని కోరారు. ఈ వర్షాలకు మత్స్యకారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, నష్టం అంచనా వేసి అధికారులు ప్రభుత్వానికి అందించాలని ఆదేశాలను జారీ చేశానన్నారు. విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మన భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో ఉన్న ఈ గంభీరం రిజర్వాయర్ అతి ముఖ్యమైనది. ఇది కూడా మనం ఇప్పుడే చూసాం. చాలా పెద్ద ఎత్తున పైన వర్షం పడటం, ఆ వర్షపు నీరు చాలా ఉధృతంగా కూడా బయటికి ప్రవహిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సముద్రంలో కలిసే రూట్ అంతా కూడా ఎక్కడన్నా ఏమైనా లో లయింగ్ ఏరియాలు లేకపోతే హౌసెస్కి ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఎవరికైనా ప్రజలకి ఏమైనా మొత్తం వాళ్ళని ఎవాక్యువేట్ చేయాలా, ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడినప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు అంతా అలర్ట్గా ఉన్నామని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడే అక్కడ కొన్ని ఎవరైతే ఫిషర్మెన్ కుటుంబాలు దీని మీద ఆధారపడి ఫిషింగ్ అయితే చేసుకుంటున్నారో వాళ్ళ నెట్లు అలాగే ఏదైతే ఉన్నాయో ఈ ఫిష్ అదంతా కూడా ఈ ఫ్లడ్ వల్ల కొట్టుకుపోయిందని చెప్పారు. వాళ్ళకి నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున అయిందని చెప్పారు. అధికారులు దానికి కూడా ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి పంపిస్తున్నారు. వాళ్ళకి తగిన న్యాయం కూడా చేయడం జరుగుతుంది. విశాఖ జిల్లా గోపాలపట్నం కొత్తపాలెం నుంచి నర్వా వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకొని వాహనదారులు పాదచారులకు తీవ్రంగా ఇబ్బంది గురి కావడంతో ఆ ప్రాంతాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. గోపాలపట్నం నుంచి నరవా వెళ్లే ప్రధాన రహదారి గుండా సబ్బవరం, చోడవరం, జరిపోతులపాలెం సుమారుగా 15 నుంచి 20 గ్రామాలకు ప్రధాన రహదారి కావడం, ఈ రహదారి వరద నీరు చేరుకొని చెరువు తలపించే విధంగా ఉందని, దీనిని తక్షణమే పునరుద్ధరిస్తామని కలెక్టర్ తెలిపారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో వరద బీభత్సానికి ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. జర్నలిస్టులను సత్కరించిన జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు. మేఘాద్రి గెడ్డ రిజర్వేర్ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్న విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్. తీరం దాటిన వాయుగుండం, ఊపిరి పీల్చుకున్న 2 తెలుగు రాష్ట్రాలు. ఇవి ఇప్పటి వరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.